మనందరికీ తెలిసిన విషయమే. అడ్మిషన్స్ కౌన్సిలర్ పాత్ర స్కూల్లో చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు అడ్మిషన్స్ని వాకిన్స్ని కన్వర్ట్ చేయటమే కాకుండా పేరెంట్స్కి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి, వాళ్ళ పిల్లలు ఇక్కడ సేఫ్గా ఉంటారని. దీనికి ఈ వీడియోలో చూస్తే ఎలాంటి కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి ఇస్తే పిల్లలు స్కూల్లో సేఫ్గా ఉంటారు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియోని పూర్తి దాకా చూడండి. ఎందుకు అంటే అడ్మిషన్స్ కౌన్సిలర్ కంటూ ప్రత్యేకమైన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమీ ఉండవు. టీచర్కు ఉంటాయి, ప్రిన్సిపల్కు ఉంటాయి. అడ్మిషన్ కౌన్సిలర్స్కి కోర్సెస్ లేవు. అందుకే నా ఆలోచన, నా ఎక్స్పర్టీస్ అంతా పెట్టి ఈ వీడియో తయారు చేశాను. మొదలు వాకిన్ని కన్వర్ట్ చేయటం అడ్మిషన్ కింద అదొక పెద్ద టాస్క్. అయ్యాక పేరెంట్ కాన్ఫిడెన్స్ అనేది అల్టిమేట్ టాస్క్. నమస్తే, నా పేరు డాక్టర్ పద్మావతి తుంగతుర్తి. నేను teachconnect.in సంస్థాపకురాలిని. ఇప్పుడు మనం ఈ వీడియోలో పేరెంట్స్ ఎంత కంఫర్టబుల్గా పిల్లల్ని స్కూల్కి పంపాలి, దానికి అడ్మిషన్ కౌన్సిల్ మళ్ళీ ఒకసారి వాళ్ళతోటి మాట్లాడాలి. ఇవేంటి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే, పిల్లలు అడ్మిషన్ అయ్యాక ఒక వారం రోజుల ముందుగా పేరెంట్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి పిలవాలి. పిలిచాక ఆ టీచర్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ క్లాస్ టీచర్, ఇది 10వ తరగతి క్లాస్ వరకు మీరు పాటించవలసిన నియమం. ఆ క్లాస్ టీచర్ని పిల్లలకు, పేరెంట్స్కు పరిచయం చేయాలి. సెకండ్ స్టెప్, పేరెంట్ని పిల్లలకు స్కూల్ ఒక ప్రదేశము, దాంట్లో ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇది మరి చిన్న పిల్లలకైతే ఇంకా బాగా వర్తిస్తుంది. డైలీ షెడ్యూల్ ఏముంటుంది, ఆ స్కూల్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు అడ్మిషన్ కౌన్సిలర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అవన్నీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేటట్టు చూడాలన్నమాట. స్టెప్ 3, మూడో పాయింట్ ఏంటంటే, స్కూల్ గురించి పేరెంట్ పాజిటివ్గా మాట్లాడేలాగా అడ్మిషన్ కౌన్సిలర్ పేరెంట్కి చెప్పాలి. స్కూల్లో టీచర్ కొడతారు, భయపెడతారు, ఇవన్నీ పురాతనమైన మాటలు. ఇప్పుడు ఎక్కడా అలా లేదు. ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది స్కూల్కి వెళ్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పాలి. ఫోర్త్ స్టెప్లో పిల్లల్ని ఇండిపెండెంట్గా ఉండేలాగా తయారు చేయమని పేరెంట్కి చెప్పాలి. అంటే ఆకలేసినప్పుడు నాకు ఆకలేస్తుందని చెప్పడము, ఇది నా బ్యాగ్ అని చెప్పడము, నేను వీళ్ళే మా అమ్మ నాన్న, నేను వీళ్ళతోటి ఇంటికి వెళ్ళిపోతాను, లేదు మాకు ఇంటికి ఫోన్ చేస్తాను, మా అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది, ఇలాంటివన్నీ పిల్లలు ఇండిపెండెంట్గా టీచర్కి చెప్పేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా పేరెంట్కి చెబితేనే అర్థమవుతుంది. పేరెంట్ దాదాపు చదువుకొని 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ లోపల చాలా మార్పులు వచ్చేసాయి. ఈ మార్పులు వచ్చిన దాన్నంతా స్కూల్ అడ్మిషన్ కౌన్సిలర్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. స్టెప్ 5, ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే, స్కూల్కి రోజు పిల్లలు వచ్చినప్పుడు ఏమేం తీసుకురావాలి అది కూడా అడ్మిషన్ కౌన్సిలర్ చెప్పాలి. యూనిఫామ్ వేసుకోవాలా వద్దా, అక్కర్లేదా, ఒక్కొక్క స్కూల్ ఒక్క వాతావరణం ఒక్కోలా ఉంటుంది. బ్యాక్ ప్యాక్లో ఏం ప్యాక్ చేసుకోవాలి, ఎలాంటి బ్యాగ్ తీసుకొస్తే వాళ్ళకు సులువుగా ఉంటుంది, లంచ్ బాక్స్ ఐడియాస్, ఇవన్నీ మీరు ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి ఇవ్వండి. వచ్చాక స్టెప్ 6, యాజ్ అన్ అడ్మిషన్ కౌన్సిలర్ మీ డ్యూటీ ఏంటంటే, ఇక్కడ పిల్లలందరూ ఉంటారు, వాళ్ళతో సోషలైజ్ అవ్వమని చెప్పండి. స్కూల్లో ఎవరెవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడమని ఒక టీచర్ ఉంటారు, ఆవిడ మనం గౌరవించాలి, ఇలా చెప్పాలన్నమాట. ఒక్కొక్కళ్ళు నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ రోల్ ప్లే లాగా టీచర్ గురించి, టీచర్ ఎలా ఉంటారో నానమ్మ ఎలా చెప్తారు, నానమ్మ ఎంత ముద్దు చేస్తారో టీచర్ కూడా అంతే ముద్దు చేస్తారు కదా. అలాంటప్పుడు మనం ఈ విషయాలని అమ్మ నాన్న ఎలా ఉంటారు ఫ్రెండ్స్ లాగా పిల్లలతోటి, అలానే మనం మాట్లాడాలన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఆ సినారియోని ఊహించుకుంటారు. స్టెప్ 7, ఒక పిల్లలు స్కూల్కి వచ్చారు, అక్కడ అమ్మ ఉండదు, అక్కడ వాతావరణం కొత్త, అది ఇల్లు కాదు. వీటన్నిటికీ తోడు వాళ్ళే కనుక ఇంగ్లీష్లో మాట్లాడే టీచర్ వచ్చారనుకోండి, పిల్లలు చాలా గాబరా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సెపరేషన్ యాంగ్జైటీ అంటామన్నమాట, దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి టీచర్ ఫస్ట్ పిల్లల మదర్ టంగ్లో మాట్లాడేలాగా జాగ్రత్త తీసుకోవాలి. ఏ టీచర్ అయితే మదర్ టంగ్లో మాట్లాడగలరో అట్లాంటి టీచర్నే మీరు క్లాస్ టీచర్ కింద పెట్టాలి. ఇది మాత్రం కన్ఫర్మ్.
స్టెప్ 8 ఏంటంటే ఫస్ట్ డే ఎలా ఉంటుంది పిల్లలకి? ఏమీ లేదు, ఆడుకుంటాము, పేరెంట్స్ తోటి మాట్లాడొచ్చు, మీకు కాల్ చేయొచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకి జాగ్రత్తగా పేరెంట్, కౌన్సిలర్ కనుక కలిపి చెప్పితే ఓరియంటేషన్‌లో పేరెంటే కాకుండా పిల్లలు గూడా వచ్చారంటే వాళ్ళు గూడా మొత్తం స్కూల్ వాతావరణానికి పరిచయం అయిపోతారు. ఎందుకంటే ఇది రెండోసారి వాళ్ళు రావడం స్కూల్‌కి. మూడోసారి గూడా ఒకవేళ కొంతమంది స్వభావాన్ని బట్టి మూడోసారి కూడా పిల్లలు కనుక స్కూల్కి వచ్చారంటే వాళ్ళకి అది ఇంకా పాత పడిపోతుంది. పిల్లలు చాలా హ్యాపీగా స్కూల్కి వస్తారు. బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి తీసుకురావాలి? అసలు స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుందా, లేదు పేరెంట్ పంపించాలనా, వాటి టైమింగ్స్ ఏంటి? పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా పంపించకండి, లేకపోతే రాగానే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేలాగా చెయ్యండి. ఇలాగా ఇది 9th స్టెప్. ఎందుకంటే ఎనర్జీ ఉంటేనే పిల్లలు చదువుకోగలుగుతారు. ఇది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉంది. ఫిజికల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి. నెక్స్ట్ 10th అండ్ ఫైనల్ స్టెప్, కమ్యూనికేషన్ ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక వాట్సాప్ పేరెంట్ గ్రూప్ పెట్టండి, పేరెంట్స్ ని దాంట్లో మీరు జాయిన్ చేయండి. అందరూ గ్రూప్ పేరెంట్స్ ని పెట్టండి, లేదంటే బ్రాడ్కాస్ట్ గ్రూప్ కూడా పెట్టచ్చు. దాంట్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవరన్నా పిల్లలు కనుక కొంచెం వామిటింగ్ చేసుకోవడం కానీ, లేదన్నా కొంచెం భయపడ్డా స్కూల్ అంటే వాళ్ళని త్వరగా చేరదీసి వెంటనే పేరెంట్ కాల్ చేసి ఒక 2 hours లో 3 hours లో వాళ్ళని పంపించేస్తారు ఫస్ట్ డేస్ కాబట్టి. వాళ్ళకు ఏం జరుగుతుందో స్కూల్లో పిక్చర్స్ తో సహా పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఈ 10 పాయింట్స్ కనుక మీరు ఫాలో అయినారంటే అడ్మిషన్ కౌన్సిలర్స్, మీరు మంచి అడ్మిషన్ కౌన్సిలర్ కావడమే కాకుండా పేరెంట్స్ కి మీరు ముద్దుబిడ్డ అవుతారు. పేరెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్ గా మీ మీద ఒకలాంటి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటారు. అది మీకు మంచిది, మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా మంచిది, చైల్డ్ యొక్క సేఫ్టీకి కూడా మంచిదన్నమాట. ఇది ఇందుట్లో ఏ స్టెప్ మీకు కష్టమైన స్టెప్ నాకు కనుక పెట్టారంటే కామెంట్ బాక్స్ లో నేను దాని గురించి మళ్ళీ ఒక వీడియో తయారు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.